హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఈ వీడియోలో ఇప్పుడిప్పుడే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ అదిరిపోయే గుడ్ న్యూస్ అయితే వచ్చిందండి. సో మహిళల ఖాతాలలోకి ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నటువంటి రూ. 2,500 ప్రతి నెలలో ఇచ్చేటువంటి మహిళా శక్తి పథకాన్ని అయితే ప్రారంభిస్తున్నట్లు మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ ఇచ్చింది. సో మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు ఈ పథకాన్ని ఎప్పటి నుంచి ప్రారంభిస్తారు, సో ఈ పథకం ద్వారా ఎవరెవరికి బెనిఫిట్ అనేది 2,500 వస్తుంది, దీనికి సంబంధించినటువంటి పూర్తి కీలక అర్హత ప్రామాణికాలను విడుదల చేసింది మన యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. అనగా పూర్తి కంప్లీట్‌గా ఫైనల్ మార్గదర్శకాలు, ఫైనల్ రూల్స్ అయితే వచ్చేసాయి. సో అవేంటి? ఈట్లికి సంబంధించి ఎవరెవరికి బెనిఫిట్ వస్తుంది, ఎవరెవరికి రాదు, ఈ విషయాలన్నీ కూడా ఈ వీడియోలో నేను మీకు క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఎందుకంటే మధ్య మధ్యలో మీకు నేను కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే చెప్తాను. సో అవి గనక మీరు మిస్ అయిపోయారంటే మీకు ఈ స్కీమ్‌కి సంబంధించినటువంటి డబ్బులైతే రాకుండా ఆగిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి దయచేసి వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పూర్తిగా అయితే చూడండి. అప్పుడే మీకైతే విషయం అర్థమవుతుంది. ఇక మీరు మధ్యలో స్కిప్ చేసుకుంటూ చూస్తే మీకు ఈ స్కీమ్‌కి సంబంధించినటువంటి డబ్బులు పడకుండా ఆగిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి సో దయచేసి మీకైతే నేను చెప్పే విషయం ఏందంటే కంప్లీట్‌గా చూస్తేనే మీకు విషయం అర్థమవుతుంది. అండ్ మీకు డబ్బులైతే వస్తాయి. ఈ వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ సింబల్‌ని ఆల్ పైన ట్యాప్ చేసుకుంటే గవర్నమెంట్ నుంచి మహిళలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మిస్ కాకుండా అందరికంటే ముందుగా మీరు ఈజీగా తెలుసుకోవచ్చు. ఇక పూర్తి వివరాలు వీడియోలోకెళ్ళి గనక చూస్తే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తాము అధికారంలోకి వస్తే ఒక్కొక్క మహిళకు రూ. 2,500 చొప్పున మహాలక్ష్మి పథకంలోని మహాశక్తి పథకాన్ని ప్రారంభిస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో పాటు బట్టి విక్రమార్క గారు ఇంకా పార్టీ నేతలందరూ కూడా అయితే ప్రకటించారు. అందులో భాగంగానే ఇప్పుడు మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు రూ. 2,500 ఇచ్చేటువంటి స్కీమ్‌ని ప్రారంభిస్తున్నట్లు గుడ్ న్యూస్ అయితే ప్రకటించిందనమాట. సో వీటికి సంబంధించి మనకు ముఖ్యంగా చూసుకున్నట్లయితే వయస్సు గనక చూసుకుంటే ఒక్కొక్కరికి 18 సంవత్సరాలు పైబడి డైరెక్ట్‌గా 60 సంవత్సరాల వయసు మధ్యలో అయితే ఉండాలి. ఈ నేపథ్యంలో ఎవరైతే వయసు తక్కువ ఉన్నా, ఎక్కువ ఉన్నా సరే అటువంటి వారికైతే ఈ స్కీమ్ వర్తించదు. ఇక మనం దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం రీసెంట్‌లీ మనకు క్యాబినెట్‌లో కూడా ఫైనల్ ఎలిజిబుల్ లిస్ట్‌లని తయారు చేసేందుకు పూర్తి మార్గదర్శకాలను అయితే మనకు విడుదలైతే చేశారు. ఈ పూర్తి మార్గదర్శకాల్లో ఉన్నటువంటి అప్డేట్స్ ప్రకారం చూస్తే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు వయసు వచ్చేసి 18-60 సంవత్సరాల వయసు అయితే ఉండాలి. ఇక వీటికి సంబంధించి మనకు పూర్తి అర్హత ప్రామాణికాలు చూసుకుంటా వస్తే తెలంగాణకు సంబంధించినటువంటి శాశ్వత నివాసి అయి ఉండాలి. సో తెలంగాణలో తాత్కాలిక నివాసి కాదండి, కంప్లీట్‌గా తెలంగాణ నివాసి అయి ఉండాలి. ఇక వయసు విషయానికొస్తే మనం ఆల్రెడీ చెప్పాను. ఇక షెడ్యూల్డ్ కులాలకు సంబంధించి చూస్తే ఎస్సీ మరియు ఎస్టీ మరియు ఓబీసీ, తరువాత మైనారిటీ, ఈ 4 కేటగిరీలకు సంబంధించినటువంటి మహిళలకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. ఇక తర్వాత అప్డేట్ గనుక చూసుకుంటే తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండి దారిద్ర్య రేఖకు దిగువగా ఉన్నటువంటి బీపీఎల్ కుటుంబం అయి ఉండాలి. అంటే తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండడమే బిలో ప్రావర్టీ లైన్. మనకు దారిద్ర్య రేఖకు దిగువగా ఉన్నటువంటి వారేంటారు. కాబట్టి తెల్ల రేషన్ కార్డ్ అనేది ఉండాలి. ఈ తెల్ల రేషన్ కార్డ్‌లో ఖచ్చితంగా రేషన్ కార్డ్‌కి ఈకేవైసీ అనేది కుటుంబంలో అందరూ కూడా చేయించుకొని ఉండాలి. ఈకేవైసీ లేకపోతే ఈ పథకానికి సంబంధించిన డబ్బులు మీకు రావన్నమాట. ఇక కుటుంబ వార్షిక ఆదాయం విషయానికి వస్తే గ్రామీణ ప్రాంతాలలో రూ. 1,20,000 సంవత్సరీకంగా గుర్తించబడింది. ఇక పట్టణ ప్రాంతాలలో రూ. 1,44,000 మనకు గుర్తించబడింది. ఇంతకు మించి మీకు ఆదాయం ఎక్కువ ఉంటే ఈ స్కీమ్‌కి మీకు వర్తించదు. ఇక కుటుంబానికి సంబంధించి ఆస్తి ప్రమాణాలను చూసుకుంటే కుటుంబానికి 4 చక్రాల వాహనం ఉండకూడదు. కుటుంబానికి 4 చక్రాల వాహనం అంటే కారు అన్నమాట. కార్లు గాని ఇట్లాంటివి ఆటోలకు మరియు టాక్సీలకు వీటిలకైతే ట్రాక్టర్లకు వీటిలకైతే మనకు మినహాయింపు ఇచ్చారు గానీ, డైరెక్ట్‌గా వైట్ కలర్ బోర్డ్ కలిగినటువంటి కారు, సొంత కారు ఉంటే వారికి ఈ పథకం రాదన్నమాట. ఇక భూమికి సంబంధించినటువంటి పరిధులు చూసుకుంటే 3 ఎకరాలు తడి లేదా మెట్ట అయితే 10 ఎకరాల లోపు 7 ఎకరాలు. టోటల్‌గా 2 కలిపి 10 ఎకరాల కంటే తక్కువ ఉండాలి. 10 ఎకరాల కంటే ఎక్కువ ఉంటే మాత్రం ఈ పథకం వర్తించదు. ఇక మునిసిపల్ ప్రాంతాలలో వచ్చేసి 1000 చదరపు అడుగుల కంటే మించి నివాస స్థలం అనేది ఇంటి స్థలం అనేది ఉండకూడదు. వాణిజ్య ఆస్తి కూడా 1000 చదరపు అడుగుల కంటే మించి ఉండకూడదు. సో, ఈ విధంగా అయితే మనకివ్వడం జరిగింది. ఇక మనకు దీంతో పాటుగా నెలసరి విద్యుత్ వినియోగం వచ్చేసి
300 యూనిట్ల కంటే తక్కువ వాడాలి. 300 యూనిట్ల కంటే ఎక్కువ గనక మీరు కన్జ్యూమ్ చేస్తే మీకు ఈ స్కీమ్ అయితే వర్తించదు. ఈ స్కీమ్‌కి సంబంధించి ఖచ్చితంగా కరెంట్ బిల్లుని గడిచినటువంటి 6 నెలల కాలంలో మనకైతే టాలీ చేస్తారు. 6 నెలల కాలంలో మనకు టాలీ చేసి ఎవరైతే ఈ 6 నెలల కాలాల్లో 300 యూనిట్ల కంటే తక్కువ కరెంట్ అనేది కన్జ్యూమ్ చేస్తుంటారో వారికి మాత్రమే స్కీమ్ అయితే అమలు చేస్తారు. మిగిలిన వారికి స్కీమ్ అయితే రద్దు చేస్తారు. ఇక దీనికి సంబంధించి చూస్తే ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులకు ఈ పథకం వర్తించదు. ప్రభుత్వ పెన్షనర్లకు కూడా ఈ పథకం వర్తించదు. పెన్షనర్లు ఎవరంటే గతంలో ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ రిటైర్డ్ అయిపోయి వాళ్ళకి ప్రభుత్వం నుంచి కొంత పెన్షన్ అమౌంట్ అయితే వస్తూ ఉంటుంది. సో, అటువంటి వారికైతే ఈ పథకం వర్తించదు. సో, మనకు తర్వాత వచ్చేసి ఇన్‌కమ్ టాక్స్ పేయర్స్‌కి కూడా ఈ పథకంలోకి అర్హులుగా తీసుకోబడదు. అంటే వాళ్ళు అనర్హులన్నమాట. ఇక దాంతో పాటుగా ఎవరైతే ప్రజాప్రతినిధులు ఉంటారో వారికి కూడా ఈ స్కీమ్ వర్తించదు. అంటే గతంలో కావచ్చు, ప్రస్తుతం కావచ్చు, ఎవరైనా సరే ఈ యొక్క మాజీ సర్పంచులు గానీ, ప్రస్తుతం ఉన్నటువంటి సర్పంచులు, ఉప సర్పంచులు ఇవి ఎవరైతే ప్రజాప్రతినిధులు ఉన్నారో వాళ్ళకైతే పథకం రాదన్నమాట. సో, ఈ విధంగా మనకు ఇవ్వడం జరిగింది. అవసరమైనటువంటి డాక్యుమెంట్స్ కూడా మనకు పబ్లిష్ చేయడం జరిగిందనమాట. సో, వాటికి సంబంధించి చూస్తే ఆధార్ కార్డ్ అనేది ఖచ్చితంగా కలిగి ఉండాలి. ఆధార్ కార్డ్‌తో పాటు ఆధార్ కార్డ్ అప్డేట్ హిస్టరీ అయితే ఉండాలి. సో, ఆధార్ కార్డ్ అప్డేట్ హిస్టరీని కూడా మనం తీసుకోవాల్సి ఉంటుంది. కుల ధృవీకరణ పత్రం అయితే ఉండాలి. అంటే క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి. ప్లస్ ఇన్‌కమ్ సర్టిఫికేట్ కూడా అయితే ఉండాలన్నమాట. చిరునామా, నివాస రుజువు కూడా అయితే మనకు ఉండాలి. ఇక తర్వాత వచ్చేసి బ్యాంక్ అకౌంట్ పాస్‌బుక్ కూడా అయితే మనకు ఖచ్చితంగా కలిగి ఉండాలి. అలాగే ఫోటో మనకు పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో, మొబైల్ నంబరు ఇవైతే ఉండాల్సిందే. అయితే వీటిలో కొన్నిటికైతే మనకు ఏం చెప్పారంటే బ్యాంక్ అకౌంట్‌కి ఆధార్ కార్డ్‌తో ఎన్‌పీసీఐ మ్యాపింగ్ అనేది స్పెసిఫిక్‌గా చేయించుకోవాలి. ఎన్‌పీసీఐ మ్యాపింగ్ గనక మీకు లేకపోతే ఈ పథకానికి సంబంధించినటువంటి డబ్బులు విడుదల చేసినప్పుడు మీకైతే రావన్నమాట. సో, తర్వాత ఆధార్ కార్డ్‌కి బ్యాంక్ అకౌంట్‌కి లింక్‌తో పాటుగా ఆధార్ కార్డ్‌కి ఫోన్ నంబర్ కూడా సేమ్ అదే విధంగా లింక్ అయితే చేసుకోవాలి. సో, వీటికి సంబంధించి మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆశా వర్కర్లు మరియు అంగన్వాడీ టీచర్లతో పాటుగా వీళ్ళ ద్వారా సర్వే అయితే చేయిస్తుంది మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం. రీసెంట్లీ మనకు కులగణన అయితే చేశారు. కానీ కొంత దూరం జరిగిన తర్వాత ఆగిపోయింది. ఈ కులగణన విషయాన్ని పక్కన పెడేస్తే మనకిప్పుడు అర్హులను గుర్తించేందుకు రీసెంట్లీ మనకు ఏ విధంగా అయితే మనకు ఇంటింటికి అంగన్వాడీ ఆయాల ద్వారా వాళ్ళ ద్వారా మనకు సర్వే అనేది నిర్వహించారో సేమ్ అదే విధంగా ఇప్పుడు అర్హులను గుర్తించేందుకు మీ ఇంటింటికైతే సర్వే అయితే త్వరలో ప్రారంభించబోతున్నారు. సో, ప్రారంభించిన తర్వాత అనంతరం ఎవరైతే ఎలిజిబిలిటీ సాధిస్తారో వారికి ఈ పథకానికైతే అర్హతనిస్తారు. ఇన్‌కేస్ ఒకవేళ మీకు అర్హత గనక రాకపోతే మీకు ఈ పథకాన్ని నుంచి బెనిఫిట్ అయితే ఆగిపోతుంది. సో, కాబట్టి ఇంటింటికి సర్వే చేసేటప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి. మీరు వాళ్ళు అడిగిన డీటెయిల్స్ అన్ని కూడా క్లారిటీగా ఇవ్వండి. కుటుంబంలో ఎవరికైనా చేయూత, ఆసరా పెన్షన్‌లు గనక వస్తుంటే వారికి గూడా ఈ స్కీమ్ వర్తించదు. రేషన్ కార్డ్‌లో ఒక బెనిఫిట్ అయితేనే ఉంటుంది. సో, 2, 3 బెనిఫిట్స్ అయితే ఇవ్వదు. సో, మీ కుటుంబంలో ఆల్రెడీ వేరే వాళ్ళకి వికలాంగుల పెన్షన్ గానీ, లేదా ఒంటరి మహిళా పెన్షన్లు గానీ, వితంతు పెన్షన్లు గానీ వస్తుంటే, ఆ పెన్షన్లు వచ్చే వారికి మాత్రమే రాదు. మిగిలిన వారు ఎవరైనా ఉంటే వారికైతే ఈ స్కీమ్ అయితే అప్లై చేసుకోవచ్చు. ప్రాబ్లమ్ లేదు. కానీ ఎవరికైతే పెన్షన్ తీసుకున్నారో వారికే ఈ బెనిఫిట్ కూడా కావాలంటే మాత్రం కుదరదు. అట్లాగైతే రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వదన్నమాట. సో, ఈ విధంగా అర్హత ప్రామాణికాలతో పాటుగా మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు సంబంధించి ఈ నెల 27, 28 తారీఖుల్లో నేరుగా డబ్బులనైతే విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ నెల క్రిస్మస్ కానుకగా అయితే డబ్బులైతే విడుదల చేస్తారు. అనంతరం అర్హుల ఖాతాలలోకి ఒక్కొక్కరి ఖాతాలోకి రూ. 2,500 చొప్పున డబ్బులైతే పడతాయి. అయితే దీని పైనొచ్చేసి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల రూ. 2,500 ఇవ్వాలా? లేకపోతే 6 నెలలకు ఒకసారి ఇద్దామా అని చెప్పేసి వెయిటింగ్ అయితే చేస్తూ ఉంది. సో, దీనిపైన పూర్తి ఆహ్, విషయాలన్నిటివి కూడా మనకు పూర్తిగా బడ్జెట్ అనేది కేటాయించి ఒక్కొక్కరి ఖాతాలకు విడుదల చేయాలి కాబట్టి ఎక్కువ టైం లేదు కాబట్టి మనకు ఫాస్ట్‌గా అప్డేట్స్ అనేది వస్తూ ఉంటాయి. నేను కూడా మీకు ఫాస్ట్‌గా వీడియోస్ అనేది చేసి తెలియజేస్తూ ఉంటాను. వచ్చిన అప్డేట్ వచ్చినట్టుగా. కాబట్టి మిస్ కాకుండా ఉండాలి అనుకుంటే మీరు వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్‌ని క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ సింబల్‌ని ఆల్ పైన ట్యాప్ చేయండి. అప్పుడు మీకు మిస్ కాకుండా అప్డేట్ అయితే తెలుసుకోవచ్చు. థాంక్ యూ ఫర్ వాచింగ్.